కాలాన్ని దాటి జరిగిన ఒక అద్భుతమైన పెళ్లి. ఒకప్పుడు కకుద్మి అనే రాజు ఉండేవాడు. అతనికి చాలా అందమైన, గుణవంతురాలైన కూతురు రేవతి ఉండేది. రాజు తన కుమార్తెకి సరైన వరుడిని వెతికాడు. కానీ ఎవరు తనకు సరైన వారిగా అనిపించలేదు. అందుకే అతను ఒక అద్భుతమైన పని చేశాడు. తన కూతుర్ని తీసుకొని నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు, నా కూతురికి సరైన వరుడు ఎవరు అని. బ్రహ్మదేవుడు నవ్వి ఇలా చెప్పాడు, నువ్వు ఇక్కడ కొద్దిసేపు ఉన్నావు, కానీ భూమిపై అప్పటికే అనేక యుగాలు గడిచిపోయాయి. నీ కాలంలో ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. వారు ఆశ్చర్యపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఇప్పుడు భూమిపై గొప్ప యోధుడు బలరాముడు. అతడే నీ కూతురికి సరైన వరుడు అని. రాజు తన కూతుర్ని తీసుకొని భూమికి వచ్చాడు. కానీ అక్కడ మరో ఆశ్చర్యం ఎదురైంది. పూర్వయుగాల్లో మనుషులు ఎత్తు చాలా ఎక్కువగా ఉండేది. అందుకే రేవతి చాలా పొడవుగా అనిపించింది. ఆ సమయంలో బలరాముడు తన హలముతో ఆమె ఎత్తుని తగ్గించాడు అని కథ చెబుతుంది. అలా బలరాముడు మరియు రేవతి వివాహం జరిగింది. కాలం ఎంత మారినా విధి నిర్ణయించిన కలయిక మాత్రం తప్పదు. మీ జీవితంలోనూ ఇలానే జరిగిందా? కమెంట్